హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ జరగబోతుంది. ఇది క్వాలిఫైయర్ 1 మ్యాచ్. సో ఇప్పటి నుంచి అన్ని నాకౌట్ మ్యాచెస్ ఉంటాయి. నాకౌట్ అంటే ఈ మ్యాచ్లో మాత్రం క్వాలిఫైయర్ 1లో ఒకవేళ ఓడిపోతే మాత్రం నెక్స్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. క్వాలిఫైయర్ 2 ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ అండ్ 2 ప్లేస్ ఉన్నందుకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఇద్దరికి క్రూషియల్, ఎందుకంటే డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇద్దరు కూడా గెలవాలనే ప్రయత్నంతో ఆడతారు. ఈ మ్యాచ్ వచ్చేసి ధర్మశాలలో జరగబోతుంది, హిమాచల్ ప్రదేశ్లో. సో ఇక్కడ బ్యాటింగ్ చేయాలన్నా బౌలింగ్ చేయాలనేది కండిషన్ బట్టి ఉంటుంది. సో ఈ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ చూసే కంటే ముందు ఒకసారి ఈ దాంట్లో అంటే ఆర్సీబీ జీటీ ఒకసారి 2 సార్లు ఆడింది. ఒకసారి 5 వికెట్స్తో గెలిచింది, ఇంకొకసారి 4 వికెట్స్తో ఓడిపోయింది. సో అంటే ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఒకసారి ఆర్సీబీ గెలిచింది, ఒకసారి జీటీ గెలిచింది. ఈక్వల్గా విన్నింగ్ పర్సంటేజ్ ఉందని చెప్పవచ్చు. సో గెలిచిన కాంబినేషనే ఆర్సీబీ తీసుకుంటుండొచ్చు, మేబీ చూద్దాం. సో ఆర్సీబీ కాంబినేషన్ చూడండి: రజత్ పాటిదార్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, దేవదత్ పటిక్కల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిక్ సలాందర్. సో ఓపెనర్గా ఉన్నటువంటి జాకబ్ బెతెల్ ఇంజురీ అయింది కాబట్టి ఆ ప్లేస్లో ఎవరిని తీసుకుంటారో, మరి వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటారా? సో లాస్ట్ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ని తీసుకోవడం జరిగింది, లీగ్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్తో. సో మేబీ వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటారా, లేకపోతే ఫిల్ సాల్ట్ని తీసుకుంటారా చూద్దాం. సో ఇదే కాంబినేషన్ ఉంటుంది, సేమ్ టీం. అంటే ఇప్పుడు చదివిన టీమే: విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిక్ సలాందర్, వెంకటేష్ అయ్యర్ వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఇక జీటీ విషయానికి వస్తే సో లాస్ట్ మ్యాచ్లో అంటే ఆర్సీబీతో 4 వికెట్స్తో గెలిచిందని చెప్పాను కదా, మేబీ అదే కాంబినేషన్తో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే అదొక సైకలాజికల్ గేమ్లా ఉంటుంది. సో టీం చూడండి: శుభ్మన్ గిల్ కెప్టెన్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, జేసన్ హోల్డర్, షారుఖ్ ఖాన్ మేబీ ఆడకపోవచ్చు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్ కూడా డౌటే, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ తెవాతియా, నిశాంత్ సింధు, ప్రసిద్ కృష్ణ, మేబీ సాయి కిషోర్ని ఏమైనా తీసుకునే అవకాశం ఉంది. సో ఇదే టీం ఆడొచ్చు. సో శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా, కగిసో రబాడా, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఈ 12 ప్లేయర్సే ఆడొచ్చు. మేబీ ఏదైనా మార్చే ఇంపాక్ట్ ప్లేయర్ని మార్చే అవకాశం ఉంది. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ జీటీ అని చెప్పుకున్నాను కదా, క్వాలిఫైయర్ 1 ఇది. సో ఈ సీజన్లో జరిగినటువంటి 2 మ్యాచ్లు ఒకటి ఆర్సీబీ, ఒకటి జీటీ గెలిచింది. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే హెడ్ టు హెడ్ ఆర్సీబీ 4, జీటీ 4 గెలిచింది. అంటే విన్నింగ్ పర్సంటేజ్ ఎంత అంటే రెండింటి మధ్యలో 50%. సో క్రూషియల్ అని చెప్పుకోవచ్చు మ్యాచ్. కానీ ఈ సీజన్లో మాత్రం ఆర్సీబీ యొక్క బౌలింగ్ చాలా బలంగా ఉంది. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ డెప్త్ కూడా చాలా డెప్త్ ఉందన్నమాట. సో 8 ప్లేయర్స్ దాకా బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఉంది. ఇక దీని విషయానికి వస్తే, జీటీ విషయానికి వస్తే వీళ్ళు టాప్ ఆర్డర్ పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అంటే సాయి సుదర్శన్ కానీ, జాస్ బట్లర్ కానీ, శుభ్మన్ గిల్ కానీ వీళ్ళు ఎక్కువ ఎవరో ఒకరు క్యారీ చేయగలిగితే ఇన్నింగ్స్ బిల్డ్ అవుతుంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్లో
ఇంకోటి భువనేశ్వర్ కుమార్కి జాస్ బట్లర్ పైన సాయి సుదర్శన్ పైన గిల్ని అవుట్ చేసిన రికార్డ్ ఎక్కువగా ఉంది. సో వాళ్ళని తొందరగా అవుట్ చేస్తే మాత్రం జీటీ కష్టాల్లో ఉంటుంది. సో ఇక జీటీ బౌలింగ్ విషయానికి వస్తే కగిసో రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి, రషీద్ ఖాన్ లాంటి బౌలర్లు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. కానీ బెంగళూరులో ఉన్నటువంటి ఈ ద్వయం అంటే జోస్ హేజిల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ చాలా ఎక్స్పీరియన్స్డ్, వీళ్ళ రికార్డు మంచిగా ఉంది వీళ్ళపైన. సో మేబీ వీళ్ళు అప్పర్ హ్యాండ్ అవ్వచ్చు. అందుకే నా ప్రిడిక్షన్ ప్రకారము పేపర్ పైన 50-50 ఛాన్సెస్ ఉన్న మ్యాచ్ గెలిచే అవకాశం మాత్రం ఆర్సీబీకి ఉంది. మ్యాచ్ గెలిచే అవకాశం ఆర్సీబీకి ఉంది. జీటీ ఆడుతున్నప్పటికీ ఆర్సీబీలో కొంచెం అంటే ఆ టీమ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళేమో ఒకరిద్దరి పైన ఆధారపడినట్టుగా అనిపిస్తుంది జీటీ. సో అందుకే 50-50 అని చెప్పినప్పటికీ ఏదో ఒక టీం గెలుస్తుంది అంటే మాత్రం 51% ఆర్సీబీకి ఇస్తాను. సో ఈరోజు ఎవరు గెలవబోతున్నారు అంటే ఆర్సీబీ గెలవబోతుంది క్వాలిఫైర్ 1లో. సో క్రికెట్ కాబట్టి ఏదైనా జరగవచ్చు, కానీ నా ప్రిడిక్షన్ ప్రకారం ఆర్సీబీ గెలుస్తుంది అనిపిస్తుంది. కానీ బోత్ టీమ్కి ఆల్ ది బెస్ట్. సో నాకౌట్ మ్యాచ్ లాంటిదే, ఎందుకంటే గెలిస్తే డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు. ఇంకొకరికి ఛాన్స్ ఉంటుంది, చూద్దాం ఏమవుతుందో. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఆర్సీబీ గెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా, జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. జీటీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. జై హింద్.